ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ యువకం విలయతాండవంతో ఇబ్బందులు పడతా ఉంది. నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు? ఈరోజు నిరుద్యోగ యువత తరపున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం. అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈరోజు మా నిరసనని ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం. 26వ తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట. అయా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి. ఆటలంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా, క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా. కానీ నువ్వు హెలికాప్టర్ నుంచి కింద చూస్తే నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాళి చేస్తా ఉన్నాయి, దీన స్థితిలో నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాయి. మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వసతులు కల్పించలేకపోయావు. గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం ని బాగు చేయకుండా శిథిలావస్థ చేర్చావు. అలాంటిది ఇవాళ నువ్వు ఎక్కడో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు. ఈరోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే యువజన విద్యార్థులకు చూస్తా ఊరుకోదు. తప్పకుండా మా నిరసనని ఏదో రూపంలో మీకు తెలియజేస్తాం. యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన ఈరోజు పోరాడుతూ అందరూ తెలుగు యువత కూడా ముందుంటుంది సందర్భంగా హెచ్చరిస్తాం. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడు. కొత్తగా ఆయన ఆడుదాం ఆంధ్ర అని పథకం పెట్టక్కర్లేదు, ఆడుతూనే ఉన్నాడు. ఎస్సీలతో, బీసీలతో, ముస్లిం మైనార్టీలతో, దళిత అందరితో కూడా జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడు. అయితే మాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు ఆంధ్రప్రదేశ్గా చేశాడు. కబ్జాలు చేశాడు, ఎర్రచందనం అమ్ముకున్నాడు, భూ కబ్జాలు చేస్తా ఉన్నాడు, కొండల్ని పిండి చేస్తా ఉన్నాడు, అక్రమ మద్యం అమ్ముతా ఉన్నాడు. ఎప్పుడైతే అక్రమ మద్యంలో రాబోయే 25 సంవత్సరాల తర్వాత తాగేదాన్ని కూడా ఇప్పుడే వాళ్ళని తాకట్టు పెట్టేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. మా అనుమానం ఏంటంటే, ఈ రోజున ఈ ఆడదాం కార్యక్రమాన్ని ఒక తూతు మంత్రంగా పెట్టి ఎవరో ఒకరి చేత విజేతలను ప్రకటించి వీళ్ళు భవిష్యత్తులో రంజీ ట్రోఫీ ఆడతారని, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడతారని, ఆ విధంగా వాళ్ళని కూడా తాకట్టు పెట్టేది అప్పు తీసుకొద్దామనే ఒకే ఒక కుయుక్తితో ఈ ఆట ఆడదామని పెడతా ఉన్నాడు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డికి క్రీడాకారుల పట్ల క్రీడల పట్ల ఆసక్తి ఉన్నట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా మైదానాలని ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో వాటిని బాగు చేసేవాడు, క్రీడాకారులను ప్రోత్సహించేవాడు. కానీ ఎక్కడా కూడా ఇలాంటి చర్యలు చేయకుండా కేవలం ఎలక్షన్ 2 నెలలు ఉందనక ఆయన ఆడుదాం అందరూ అని చెప్పి పెట్టారు. నిజంగా వాస్తవంగా ఈ రోజు 2 నెలలు ఆగితే పరీక్షలు ఉన్న విద్యార్థులకి వాళ్ళ జీవితాలతో ఆడుకోమాకని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా మైదానాలు కూడా నిన్ను చూసి వెక్కిరిస్తా ఉన్నాయి. ఇలాంటి ఈ క్రీడా మండలి అనేటువంటి ముఖ్యమంత్రిలో ఉన్నారని చెప్పేసి నేను ఎక్కిరిస్తా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా సరే నీ నాటకాలు మానుకో. ఈ రోజున గుంటూరులో నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి, నీకు మొదటి బహుమతి ఇస్తారు. ఈ రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నందుకు నీకు తగిన శాస్త్రి రానున్న ఎన్నికల్లో జరుగుతుందని తెలియజేస్తాం.